క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువతను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన నాయకులు పులిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే నాయకర్ ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతిభ గల యువతను ప్రోత్సహించి టోర్నీలు నిర్వహించే నాయకులు చాలా అరుదుగా ఉంటారని క్రీడాకారులను వెలికితీసి వాళ్ళని ప్రోత్సహిస్తున్న పులిశెట్టి శ్రీనివాస్ ని అభినందించారు. మరి ఈ రోజున క్రికెట్ టోర్నమెంట్స్ ని ఏర్పాటు చేసినందుకు శ్రీనివాస్ కి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఏ విధంగా ఈ సమాజాన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఏవే మార్గాలు ఉన్నాయి, ఏ కార్యక్రమాలు చేసినట్లయితే సమాజంలో అందరూ కూడా బాగుపడతారు, ఎటువంటి చెడు వ్యసనానికి అలవాటు పడకుండా పూర్తిగా మంచి ఆశయాలతో ముందుకు సాగడానికి అవకాశం ఉందని మనం ఆలోచన చేసినప్పుడు తప్పనిసరిగా క్రీడా రంగం అగ్రగామిగా ఉంటుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియదు. మనకి ఎప్పుడు కూడా క్రీడలు అంటే మనోవికాసాన్ని కలిగిస్తాయి, శారీరక దారుఢ్యాన్ని కలిగిస్తాయి. సో ఇవి ఎప్పుడు కూడా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలంటే మీ అందరూ కూడా క్రీడలు ఆడాలి, బయటకు రావాలి, ప్రపంచాన్ని చూడాలి, నలుగురితోటి కలవాలి. ఇక్కడ క్రీడా స్ఫూర్తి, ఇక్కడ మనకు ఎక్కడైతే మనకి ఒక స్ఫూర్తి అనేది అవలంబిస్తాం అంటే మనం ఒక క్రీడల్లో పాల్గొన్నప్పుడే మనం ఎంతసేపు కొట్టుకున్నా మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కి మామూలు అయిపోతాం. అది క్రీడల్లోనే జరుగుతుంది. అటువంటి క్రీడా స్ఫూర్తి మనం గ్రౌండ్ లోనే సంపాదించగలం. అటువంటి గొప్ప మహత్తర అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.